ఓకే. ఓకే. సో, హాయ్ గైస్ వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం అందరం బాబ్ ఫ్యాన్స్ అసెంబ్లీ అయినాం ఒక దగ్గర. ఈరోజు మనం వారణాసి గ్లిమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. పని ఫస్ట్ చెప్పు నువ్వు ఎలా ఉంది? యాస్ ఎ బాబ్ ఫ్యాన్ హౌ ఆర్ యూ ఫీలింగ్? జై బాబు అనాలి అంతే ఇంకా. అసలు ఏంది ఆ విజువల్స్ ఏంది, అసలు ఆ మ్యూజిక్ ఏంది, అసలు బాబు ఏంది లాస్ట్ లో. నీ అమ్మ మెంటల్ అంతే, ఇట్లా ఇట్లా ఎక్కేస్తుంది ఇట్లా నరనరాల్లోకి. జై బాబు. అనిరుద్ భాయ్ ఏమంటావు? చిన్ననాటి జ్ఞాపకాలు. ఏమంటామయ్యా అసలు. చిన్నప్పటి నుంచి మనం బాబ్ ఫ్యాన్స్ అయ్యే. అసలు ఆయన ఇట్లా స్క్రీన్ మీద పడ్డాడో లేదో ఆ షాట్ చూడాలి. అమ్మ బాబోయ్, ఇట్లా లోపల నుంచి హైప్ ఎక్కిచ్చు అన్నట్టు ఉందిరా బాబు అదైతే. అసలు బాబ్ వెయిటింగ్ బాబ్ ట్వంటీ ట్వంటీ యాక్టింగ్ సెవెన్ కోసం అసలు. ఆఫ్టర్ మెనీ డేస్ బాబ్ ఇంటెన్స్ యాక్టింగ్ అసలు. మ్యాడ్. అన్న బంగారం అన్న ఏమంటావు నువ్వు? ఆ ఇంకా కష్టం. ఇప్పుడే డ్రగ్స్ ఇట్లా ఎక్కినట్టు ఫీల్ అవుతున్నా నేను. ఇంకా ఇట్లా బాబ్ కోలుకోలేదు. ఎనర్జీ మొత్తం ఇట్లా నా నరనరాల్లో విరుచుకుపోయింది. అమ్మా వీడు పెద్ద తెలుగు వాడేస్తున్నాడు రేడు. అదే కదా విరుచుకుపోయింది. చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది. అసలు ఏంట్రా బక్కోడు బండోడు ఎక్కడ్రా, మొత్తం మాకు తాత కిరాణి మాకు మాస్. ముసలేడు మేము చూసారా ముసలేడు మీరు కూడా? అసలు ఏ, హైలైట్ అసలు. ముసలేడు. ఆ స్పీడ్ కాదు, కూడా నీ అమ్మ. సినిమాలో వాడు ఇంత ప్లాన్ చేస్తే వాళ్ళేమో కుర్చీ దోసి అవతలేస్తాడు. కుర్చీ వాళ్ళు చేసే మీములు ఇంకా వచ్చిన మీములు అసలు ఆ కుర్చీని దోసేసి కింద వేస్తాడు, తోసేస్తాడు, అరే లోయలోకి పడతారా, దోస్తాడు. అరే పడతారా. వాళ్ళు చేసే మీములకి సినిమాలో ఆడుకున్న కాన్సెప్ట్ కి అసలు సంబంధమే నో నో రిలేషన్ అసలు. వాడు గెస్ చేసి ఉన్నాడు. ఏమంటావు నీకు టెక్నికల్ ఆస్పెక్ట్స్ లా? ఏమంటావు నువ్వు గ్లిమ్స్ గురించి? టెక్నికల్ క్రేజీ ఉంది నా అసలు. ఒక్కొక్క ఎరాకి ఒక్కొక్క ఎపిసోడ్ కి ఒక్కొక్క ఇది ఇది చేసుకున్నాడు వాడు, క్రేజీ చేసుకున్నాడు వాడు. రామాయణం అయితే వాడు చెప్పాడు కదా, 60 డేస్ షూట్ చేశారా, ఎన్ని రోజులు చేశారు? 60 డేస్. 60 డేస్ అన్నాడు అనుకుంటా. వన్ 60 డేసే. ఆఫ్ ద బెస్ట్ 60 డేస్ 90 సీక్వెన్సెస్ డేస్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్ అంట అన్నారు. అసలు అసలు క్రేజీ అని. శ్రీరాముడు అని చెప్పినామంటే మైండ్ పోయింది అసలు. ఫస్ట్ ఉమ్. షాకింగ్ అయితే అదే. అసలు అక్కడే మహేష్ అందరికి బాబు ఇట్లా ఏంది, బ్లాంక్ శ్రీరాముడు అయిపోయిండే. ఏంది అని. రాముడు మనదే మనదే పోస్టర్ పోస్టర్ అసలు చూడండి గైస్, అది రిఫరెన్స్. కాదురా. అంటే స్టార్టింగ్ ఇట్లా ఆ, రాముడికి గెటప్ ఎట్లుంటుందో తెలియదు ఆ డౌట్ అవునవును. అని లాస్ట్ కి గెటప్ వేసినాము. అది ఆ ఫోటో చూసి గూస్ బంప్స్. నేను వాల్ పేపర్ పెట్టుకున్నా అంటే ఇమాజిన్ రాజమౌళి ఎంత హై ఫీల్ అయ్యిండు. అసలు అదే. రాజమౌళి అంత హై ఫీల్ అవుతాం, మనం ఎంత హై ఫీల్ అవుతాం. నేను ఆ 30 minutes ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది అని వాళ్ళ ఫాదర్ అన్నాడు చూడు, నేను దానికి ఎక్సైట్ మ్మ్. అదే అయిపోతాను. అదే. అది ఆ కూడా 30 minutes ఏంటా యా, అని చెప్పి. మేబీ ఎండింగ్ ఏమో మరి, క్లైమాక్స్ ఏమో మరి. మళ్ళీ ఒక బాహుబలి 1 లాగా ఉంటుందేమో, అంతే. దాన్ని బ్రో అది మించిస్తుందేమో. నేను ఆన్లైన్ ఏంటంటే అట్లీస్ట్ వీళ్ళు పార్ట్ 1 పార్ట్ 2 చేయలేదు, సరిపోయింది. పార్ట్ 1 పార్ట్ 2 చేసి ఉంటే ఇప్పుడే సగం మంది వెళ్ళిపోయాలనుకోండి సినిమా అది దగ్గర మాత్రం నుంచి. నిజం. చెప్పలేము. కాదు మొత్తం క్లైమాక్స్ లో టూ బ్రో కమింగ్ పార్ట్ అనకు బ్రో. వేస్తాడు. అదే మాత్రం నిజం. కాదు, అట్లా 2027 అదే లో అనుకోకు. వస్తే సినిమా 5 చాలా గంటలు అనుకోవాలి పెట్టినా సినిమా. చూడ్డానికి రెడీ ఉన్నామని చెప్దాం రాజమౌళికి. కాదు, వాడు అన్నట్టు 2027 వస్తే మంచిగానే ఉంటది. లేకపోతే వాడు రామాయణం పార్ట్ 1 పార్ట్ 2 తీసేసి వాళ్ళు మహాభారతం స్టార్ట్ చేసే టైంకి ఈడు వెళ్ళాడు. కానీ SSMB 29 అంటాడు వాడు. నాకు డౌటే బ్రో 27 కల్లా వస్తుందని. రాజమౌళి టైం లైన్లు చూసిన తర్వాత మాత్రం హైలీ డౌట్ షూటింగ్ ఇంకా నాకు. అవ్వలేదంటే సినిమా, అది ఓన్లీ ఒక షెడ్యూల్ అరే అయినట్టుంది అంతే. షెడ్యూల్. ఇంకా 1 year వాళ్ళు ఉంది కదరా, ఇంకా 1 year టైం ఉంది. వాళ్ళు ఈవెంట్ మొత్తం స్టార్ట్ చేసింది ఆ సుమా మొత్తం చెప్తుంది. ఇది ఓన్లీ షూటింగ్ స్టార్ట్ అవడానికి షూటింగ్ స్టార్ట్ అవడానికి ఫంక్షన్ అని చెప్తుంది. ఓన్లీ ఒక షెడ్యూల్ అయిందంటరా. ఒక రుద్రుడి షెడ్యూల్ షెడ్యూల్ ఏదో CGIకే. అయిందనమాట. దాంట్లో ఒక షెడ్యూల్ CGIకే శివుడికి. అంతసేపు చేశారు. మిగతా అంతా CGI అంటే అంటే ఎన్ని మంత్స్ పడుతుంది? ఇప్పటి వరకు మొత్తం సెట్స్ అరే కే ప్రిపేర్ కాదరా, చేసారు మా టైం. ఇప్పుడు ఈ రామాయణం ఉంది కదా, 2026 డిసెంబర్ రిలీజ్ అయ్యేది. లాస్ట్ ఈ జూలైలోనో ఆగస్టులోనో షూటింగ్ అయిపోయిందంట. 1 ఇయర్ గ్యాప్ వాళ్ళు ఆ, తీసుకుంది. అదే మరి. ఎడిటింగ్స్ ఇదేన్ని రోజులు తీసుకుంటాడు. అదే. కానీ కానీ ట్వంటీ ఎయిట్ గ్లిమ్స్ లో వాడి 26 CGI March మాత్రం రిలీజ్ అది. మామూలు లేదు అసలు. అంతా నెక్స్ట్ లెవెల్ అదే ఉంది. స్క్రీన్ వాడు కోసం చెప్పిన ప్రకారం అయితే మార్చిలో రిలీజ్ అవ్వాలంటే ఈ ఈ మార్చికి షూటింగ్ అయిపోగొట్టారు. అంత సీనే రా- లేదు. మార్చి రాజమౌళి 4 నెలలే ఉంది. కాదు, మార్చికి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు.
నాకు డౌటే మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ అంటాడు, మళ్ళీ అది అటు వెళ్ళాలి ఇటు రావాలి, అన్ని టెక్నికాలిటీస్, అంత హైలీ విఎఫ్ఎక్స్ ఉంది. ఏ, అదే కదా. అవి ఎఫెక్ట్ అసలు గ్రాఫిక్స్ కి ఇక మాత్రం అసలు ఎక్కువ టైం తీసుకుంటారు పక్క. టీజర్ లో మీరు ఏమైనా డీకోడ్ చేయగలిగిరా? టీజర్ మన ప్రణయ్ దగ్గర ఉన్నాయి అనుకుంటా గ్లిమ్స్లు. మనం ఇది నెమ్మదిగా మనం వెళ్దాం ఆ డీకోడింగ్ మీదకి. అసలు నాకైతే మహేష్ బాబు పాత ఫిలిమ్స్ లో కంటే లైక్ ద బెస్ట్ ఇస్ గాట్ ఇస్ యాక్టింగ్ అవుట్ అన్నట్టు అనిపించింది. ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ కానీ అది కానీ కాదు యా, యా. అందరూ ఫస్ట్ చిన్నప్పటి నుంచి అదే వన్ మనం నేను వేరే ఒక్కనే సినిమాల్లో తర్వాత థింగ్ ఆ అయితే అదే నేను ఒక్కడిని తర్వాత ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వచ్చింది అంటే, దిస్ ఆయనకు అంత స్కోప్ వచ్చిందంటే ఈ మూవీలోనే అదే అనొచ్చు. అదే ఆ, ఉమ్, గుంటూరు కారంలో కొంచెం అనిపించింది నాకు. మంచిగా మనం కానీ అప్పుడు కలేజా బాబు గుంటూరు కారం అంటే కలే నాకైతే అది ఆ అనిపించింది. కరెక్ట్. అది గుడ్ దీంట్లో అయితే కాదురా. ఆ ఇంటెన్స్ ఆ, యాక్టర్ అది బాగా అనిపిస్తుంది. అంటే ఆ ఒక్క చిన్న గ్లిమ్స్ లోనే యూ కెన్ సీ దట్ కలేజా యాక్టింగ్ బిజినెస్ అని. మ్యాన్ బిజినెస్ మ్యాన్ కూడా ఎంత గుడ్ ఇంటెన్స్ ఉంటుంది అసలు. ఆ, అంటే బిజినెస్ మ్యాన్ బాబయ్య క్లోజ్ వేసిండంటే అయిపోయింది ఇంకా అసలు. బాబు పాత సినిమాలు చాలా బాగుండేవి యాక్చువల్లీ. ఈ రీసెంట్ గా భరత్ చెప్తాను. అనే వచ్చినవన్నీ భరత్ ఏదో అనే నేను నుంచి స్టార్ట్, శ్రీమంతుడి నుంచి స్టార్ట్ అయింది. ఇక బ్రో అన్ని కాదు సేమ్ బ్రో, సాంగ్నెస్, కాపీ మెసేజ్, పేస్ట్ కాదు థియరీలు. మూవీస్. మీరు మధ్యలో ఒక సినిమా మర్చిపోతున్నారు, సీరియల్ మర్చిపోతున్నారు, వద్దు మర్చిపోయారు. అదో అది వద్దు, అది తీసేయి, వద్దు మనకు అది. దాని గురించి ఎందుకులే ఇప్పుడు. ఓకే, అది రాడ్. పాత జ్ఞాపకాలు అందులో వద్దన్న అవి. అందులోంచి మంచి మాటలు మాట్లాడుకుందాం మనం కొద్దిసేపు అంతే, ఎక్కువ వద్దు మంచి మనకి. మాటలు. అసలు బాబు ఆఫ్లైన్ లో ఎట్లున్నాడు అసలు బయట? నాకు మెయిన్ ఏందా ఏ ఏమనిపించిందంటే సినిమా ఆ ఏంది బొమ్మ ఇట్లా అతికించినట్టు ఉంటాడు. ఆ బల్క్ బాడీ, ఆ ఇక్కడ అది కనపడడం, ఆ చైన్, ఎంతైనా కాస్ట్యూమ్ డిజైనింగ్ బాబాయ్. బాగా చేశారు. యా యా యా. లైక్ ఇంతవరకు బాబు ట్రై చేయనివి కొంచెం అసలు కొత్తగా. అదేలే. ఏది కొత్త వస్తలేదు అసలు ఆయనకి. ఆయన అది ఏంది జస్ట్ ఒక సూట్ వేసుకో జాకెట్ వేసుకొని కూర్చుంటేనే మా పాతికేళ్ల కుర్రోడా ఏంది అన్నట్టున్నాడు అసలు. మనమే ముసలోళ్ళ ఉన్నాం సీరియస్ గా ఇంకా ఆయన పక్కన కూర్చుంటే. ఎందుకులే ఇక మనతో కంపారిజన్. అమ్మ. అదే మనేజ్ కాదు. బాబేజ్ మనేజ్. ఇక ఓకేలే, సరే బాబు బాగా ఫ్యాన్ గా జై బాబు అనాలి మనం అంతే, ఇంకెక్కువ వద్దు. నెక్స్ట్ అంతే. జేమ్స్ కెమెరాన్ కూడా అంటాడు జై బాబు అని. జై ఏ బాబు అనాలి. జనాలు మాత్రం మ్యాడ్ అసలు. 1 lakh దాకా వెళ్ళినట్టున్నారు కదా ఈవెంట్ కి. ఈజీగా. లేదురా, నార్మల్ 1 lakh గానే వెళ్ళారా? మనం అంతా కట్టు బానిసలము. ఇంకా మహేష్ బాబు వస్తుందంటే ఇంకా ఎవడ ఆగుతాడయ్యా ఇళ్ళలో. అసలు కీరవాణి స్పీచ్ చూసిరా మీరు? అది అది బాగుంది అసలు. పడేసాడు. కిరాణా టైల్స్ స్పీచ్ క్రేజీ వేస్తున్నాం అసలు. అంటే అరే అమ్మ కాదురా, బాబోయ్. టైల్స్ ఫ్లాట్ నాకు కొన్నా తెలిసి ఆ, క్రేజీ అసలు. నాకు తెలిసి ఆ ఈవెంట్ మొత్తంలో ప్లాన్ కి ప్రకారం వెళ్ళింది కీరవాణి పాట కీరవాణి ఒక్కటే. ఒక్కడే కరెక్ట్. అంతే. బీట్ అంతే. నాదే ట్యూన్ నాదే అంట. అబ్బా అదే ఆ అమ్మ. ఆ టైల్స్ అంట, గృహప్రవేశం అంట, అదే. అమ్మ బాబోయ్. అసలు అదే ఆ కుంభ నాయరా. మ్యూజిక్ కూడా బాగుంది యాక్చువల్లీ. అమ్మ యాక్చువల్లీ క్రేజీ మ్యూజిక్ నిజంగా. అదే కదా, ఇది ఈడిఎం ఇది లాగా ట్రై అవుతుంది డెఫినెట్ చేస్తున్నాడు. గా. కానీ అదేంటి గ్లిమ్స్ గ్రామీ తోని అండ్ అకాడమీకి. నేను గ్లిమ్స్ ట్విట్టర్ లో తోని ఎక్కడో చూసా, ఇది ఆ బీజిఎం ఏదైతే ఉందో అది ఓన్లీ ఈవెంట్ కోసం అంట, మూవీలో ఉండదు అని ఏదో ఎవడో చెప్పాడు. మరి ఎంతవరకు నిజమో అది తెలియదు నాకు. సంచారి కూడా అంటున్నారు మరి ఓన్లీ అన్సారీ కూడా సంచారాలు ఈవెంట్ కోసమే అనుకుంటా. అదే సాంగ్ ఈవెంట్ కోసమా? ఏం తెలుసు ఈ 2 నెలల్లో ఏం మారుస్తాడు, ఏముంటాయి. రాజమౌళి అంటేనే అంతా మార్పులు. రాజమౌళి దయ. అసలు అంతే. గ్లిమ్ కానీ చిన్న గ్లిమ్స్ తో చూపెట్టండి అసలు ఎంత లార్జ్ గా హౌ బిగ్ దే ఆర్ గోయింగ్ అనేసి మూవీలో. అసలు స్కేల్, ఈవెంట్ మూవీ ఈవెంట్ స్కేల్ కానీ. జరుగుతుంటే బాబు పక్కన సితారా కూర్చొని సితారా కూడా జై బాబు జై ఆ, బాబు. క్యూట్ అసలు. ఆ, ప్రణయ్, మన డీకోడింగ్ చేస్తావా ఇంకా స్క్రీన్ మీద? ఏ ఒక నిమిషం. ఇంకా క్యారెక్టర్స్ కూడారా, ఓన్లీ ఈ ముగ్గురు యాక్టర్స్ తో వెళ్ళాడు అనుకుంటా కదా, ఇప్పుడు మధ్యలో గెస్ట్ ఆబ్వియస్లీ చాలా క్యారెక్టర్స్. ఉంటారు, రివీల్ చేయలేదు ఇంకా ఏమి. అదే ఒక్క చిన్న భయం ఏంటంటే నాకు ఆ రావణ్ ఫర్ యూ ఏ థియరీ చెప్తాడా అని ఒక చిన్న భయం ఉంది లోపల. అది చూడాలి లేదు వాడు లేదు ఇక్కడికి వెళ్ళి వస్తాడా అని చెప్పి. కాదు బ్రో, వెళ్ళి మనోడికి సబ్స్క్రైబ్ చేసి వాడు అన్సబ్స్క్రైబ్ కొట్టేసి బ్లాక్ చేసేసి పెట్టాడు అసలు అది కాదు bro, అది కాదు. నేను ఒక ట్విట్టర్ థియరీ చూసిన ఏంటంటే 5 ఎలిమెంట్స్ అంట. లైక్ ఓకే. వాటర్, ఫైర్, స్కై, విండ్, ఓకే. ఎర్త్. అయితే అందులో బాబు ఫైర్, పృథ్వీ ఏమో ఆహా. ఎర్త్ ఏదో చెప్పారు, మందకిని ఈజ్ వాటర్. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో ఎలిమెంట్ ఇచ్చి
ఫైవ్ అబ్బో మెయిన్ క్యారెక్టర్స్ ని పెట్టి మొత్తం దుమ్ములు ఎత్తాడు అని చెప్పి ఏదో చూసిన మరి తెలీదు థియరీలు మొన్న ఏముందిలే, రోజు కొట్టి వస్తాయి. అయితే ఆ, ఆ థియరీ ప్రకారం ఇంకా ఇద్దరు రావాలంటావు, 2 మెయిన్ క్యారెక్టర్స్ బయటికి రావాలి. యా మరి తెలియదు ఇక అది ఎంతవరకు కరెక్ట్ అయిందని మరి. ఫస్ట్ ఇమేజ్ చేయరా స్నోది. అది చూసారా? అది చూసి అసలు ఏం చెప్దాం అనుకుంటుండ్రు రాజమౌళి ఈ గ్లిమ్స్ తోని. అసలు ఆ అరే మౌంటైన్ మీద కాదా, జనాలు ఎక్కుడైంది. ఫస్ట్ ఒక నిజంగానే 2 వీడు సార్లు అక్కడ చూసినప్పుడు ఇట్లా వెళ్ళిపోయినాయి అన్ని, తర్వాత అదే మళ్ళీ చూస్తుంటే ఓకే. నిజంగానే అట్లాంటి లొకేషన్ లోకి వెళ్ళి వాళ్ళు అనుకున్నట్టు తీస్తే చాలా బాగుంటది. యా కానీ అసలు కష్టం ఏం ప్లాన్ చేస్తున్నాడు అసలు. ఏంటనో. నెక్స్ట్ రా సైజ్ షెల్ఫ్ అంట ఏందో అది. ఇది చూసి అసలు మీరు అసలు ఇది ఏంది ఏమనుకున్నారు? బ్రో, అసలు ఇదేంది ఇది బీరకాయ లాగుంది. అరే అది అరే షిప్పురా, బీరకాయ ఏంట్రా అది మధ్యలో? అది అది ఇది ఒక్కటే నాకు షిప్పురా. అర్థం కాయింది ట్రైలర్ మొత్తంలో. అసలు ఏంది ఇది అని చాలా సార్లు చూసినా కానీ నాకు అర్థం కాదు, అప్పట్లో ఎక్స్ప్లోరర్స్ వెళ్ళి వాట్ ఎవర్ దే ట్రైంగ్ టు గెట్, అప్పట్లో ఎక్స్ప్లోరర్స్ వెళ్ళి ట్రై చేశారు. సంజీవిని Get కైండ్ ఆఫ్ థింగ్ అంట. నాశనం అయిపోయి. హిడెన్ ట్రెజర్ అంటారా? అంతే అంతే. ఇంకా మేబీ మొత్తానికి 3 టైమ్ లైన్స్ ఉన్నాయి. ఒకటేమో రామాయణం టైమ్, ఒకటి ఇది చూసావు అసలు 512. ఆఫ్రికన్ డెజర్ట్ లో పారాగ్లైడింగ్ చేసుడు ఏంది? ఏంది అసలు? వాట్ ఈస్ రాజమౌళి అంటే అది ప్లానింగ్? ఇప్పుడు పారాగ్లైడింగ్ చేస్తుంది బాబు కాదో కూడా మనకి తెలియదు కదా, నువ్వు డైరెక్ట్ ఆ, అది తెలీదు బట్ కానీ వీ విల్ ఎవ్రీ ఆబ్వియస్లీ థింక్ బాబు ఓన్లీనా? వేరే ఎందుకు చేస్తాడు అనుకుంటా. ఎవ్రీ కానీ ఎవ్రీ ఇమేజ్ ఒక ఎపిసోడ్ రా. అంతేలే. బేసిక్గా రాజమౌళికి యానిమల్స్ తో ఒక చిన్న ఫ్యాంటసీ ఉంటదేమో అనిపిస్తది. ప్రతిసారి ఒక యానిమల్ ని పెడతాడు వెనకాల. అదేంది బాహుబలిలో రానాగాడికి, మన ఎన్టీఆర్ బాహుబలిలో బుల్, అదే మన ఆర్ఆర్ఆర్ ఏమో టైగర్, యమదొంగలో ఎన్టీఆర్ టైగర్ అని, అవునవును. RRR లోనేమో ఇంటర్వెల్ లో వస్తాయి మొత్తం జూ పార్క్ వేసుకొని. నాకెందుకో Super. సింహం అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ కూడా అదే అదే ఒకటి ఏదన్నా పెట్టి మొత్తం ఇట్లా యానిమల్స్ అన్ని వచ్చి ఒక సైడ్ సింహం ఒక సైడ్ బాబు ఉంటాడే మొత్తం అంతే. ఇంకా మైండ్లో ఆ బొమ్మ పడిందంటే సుదర్శన్ లో శవాలు లేస్తాయి పైకి. థియేటర్ లో సుదర్శన్ ఎక్స్పీరియన్స్ అసలు మామూలు ఉండదు. అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు అది. క్రేజీ. గుంటూరు కారం వెళ్ళినట్టున్నాం కదా మనం పొద్దున్నే. గుంటూరు కారం అయ్యా సుదర్శన్ లో అసలు Craziest ఈజీగా experience కనపడలేదు అసలు. నాకైతే. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అట్లాంటివి చేయాలి. గుంటూరు కారంలో ఐ థింక్ ఫస్ట్ టైం ఇంకా లాంగ్ హెయిర్ లుక్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్టు, అసలు కొంచెం కొంచెం ఎక్కిస్తున్నట్టు. బాబు సినిమా కోసం అన్న ఫ్లైట్ లెక్కి సుదర్శన్ లో చూడాలిరా మనం. కాదు బ్రో, ఒక పోస్టర్ చూసావా? వాడు ఆడిలైడ్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ వేసుకొచ్చి యాక్చువల్లీ అవునవును, ఈవెంట్ కోసం వాడు డై హార్డ్ కోర్ ఫ్యాన్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇమేజ్ ఏనా? సంచారి అసలు ఈ పిక్ లో డీటెయిలింగ్ మనం అనుకున్నామంటే మనం చాలా హార్డ్ వర్క్ అరే చేసాం. కాదురా, ఇద్దరున్నారా, ఇది ఇద్దరున్నారు అక్కడ. ఈ ఇమేజ్ లో ఇద్దరున్నారు. కొంచెం ఆ వైట్ ప్రాపర్ వైట్ ఎక్కడ కాదు బ్రో, వైట్ పక్కనే జూమ్ చేయండి. కొంచెం రైట్ లో. ఓ అవును, యా ఆ, ప్రియాంక చోప్రా అంటావా అక్కడ? యా కాకపోయి మనిషే. ప్రియాంక చోప్రా కాకపోయి ఉండొచ్చేమో. వేరే ఫోటోలో క్లారిటీ ఉంది ఇంకా కొంచెం. చూడండి ఇంకా ఇన్ని యానిమల్స్ తో ఏం చేస్తుండో అసలు ఈ హిప్పోపటమస్ లేని. నేను ఫస్ట్ టైం ప్లానింగ్ వెళ్ళిపోయింది, మళ్ళీ చూసినప్పుడు ఈ కోతి దగ్గర ఏదో తాడుంది కదా అని అట్లా అని ట్రేస్ చేసుకుంటూ పోతే అక్కడ బాబు నాడింది కదా అని చెప్పి బ్రైట్నెస్ పెంచితే అదే అంటే ఏమో మరి అన్ని ప్లేసెస్ నుంచి ఒక్కొక్క ఐటెం తీసుకొని బేసిక్ అడ్వెంచర్స్ మూవీ ప్లాట్ లాగా అయిపోయింది అది. ఇంకా ఈ ఇండియానా జోన్స్ లో ఇట్లా ఇండియానా చెప్పిండు ఒకసారి ఇండియానా జోన్స్ సైడ్ అనుకుంటున్నామా అని చెప్పి రాజమౌళి. ఏదో కాంప్లెక్స్ స్టోరీ ప్లాన్ చేసిండు రాజమౌళి అయితే. నేనైతే ఫస్ట్ ఆ పోస్టర్లు అవి చూసి కల్కి టైప్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ అన్నట్టు అనుకున్నా, కానీ శ్రీరామ్ అనేసరికి రాముడు ఎక్కడ, ఈ సినిమా ఎక్కడ, ఏం కనెక్షన్? రాముడు అన్నాడు, మళ్ళీ రుద్రుడు క్యూరియాసిటీ. అది అసలైన హైలైట్. రాముడు రుద్రుడు అన్నాడు కదా, నాకు అక్కడ అర్థం కాలేదు ఏంటి ఏం ప్లాన్ చేస్తున్నావు అయ్యా అని.
కాదు, చాలా ఈవెన్ ఇఫ్ స్టోరీ కొంచెం మిడ్ ఉన్నా కానీ విజువల్స్ ఈ ప్రకారం ఉంటే ఇనఫ్. మెంటల్. యా. బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఈసారి ఆస్కార్ విజువల్స్ అండ్ మ్యూజిక్. ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా గ్లోబల్లో. నెక్స్ట్ లేరా? ఇది హైలైట్ అసలు. ఇది అసలు ఇది హైలైట్. ఓన్లీ మన అందరు ఈడ వరకే చూసిర్రు. అదేగా ఆ కొండ మీద కానీ బాగా రైట్ సైడ్ లో అసలు ఏం బాగున్నాడు, చేస్తున్నారా? ఇక్కడ బాబు. ఏమైతుందిరా? కాదు, కింద అది కిందకి ఆ రాదు. యా, ఇక్కడ డీటెయిలింగ్ అదే నాకు ఇక్కడ ఆ, బాహుబలి కింద 1 లో చూడండి, చూపిస్తాడు ఆ కదా జెమ్ ఒకటి. ఉంది చూడండి. అదే కింద రిచువల్ అనుకుంటా, కింద ఒక రిచువల్ జరుగుతుంది. అదే 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 కింద మేబీ మౌంటైన్ దే డ్యూ కేమ్ టు తయారైతుంది. స్టాప్. మౌంటైన్ డ్యూ కోసం వెళ్తున్నట్టున్నాడు బాబు. ఉమ్. ఈవేళ ఏదోటి ఎదరగొడదాము. విక్రమ్ ఏదో ఉంటది కదా, మౌంటైన్ డ్యూ తాగండి ఏదో ఉంటది. వద్దులే. భయం పోతుందా, ఆ, అది థమ్స్ భయం అప్. బదులు మౌంటైన్ గీత సంథింగ్ ఏదో ఉంటది. మనకు అంటే తెలిసినది వేరేదిలే గాని అదే మనకు తెలిసింది ఉందిలే కానీ అది ఎందుకులే ఇప్పుడు అది ఎందుకులే ఇప్పుడు. గారికి. ఏం ప్లాన్ చేశాడంటే రాజమౌళి అసలు. నాకు ఇక్కడ అసలు మీకు ఈ విజువల్ లో విఎఫ్ఎక్స్ మీకు ఏంటి అసలు అది? బాహుబలి 1 లో ఆ, శివుడు ఎక్కుతాడు చూడు కొండని, అప్పుడు ఆ, బ్యాక్ షాట్ ఉమ్. తీస్తే వైడ్ షాట్ అటు వస్తుంది చూడు. అవునవును. అవును. అవును. కొంచెం సిమిలర్ అనిపించలే నీకు అదే ఈ అన్న. షాట్ చూసినప్పుడు? యా, యా, యా. యా, కింద జనాలు ఉన్నారా ఇక్కడ కింద? ఇక్కడ అనిపిస్తుంది జనాలు అంటే లేరు. అది ఏంటో ఆ, జనాలు కాదు అది. నాకు అది తెలిసి అది అది రా, తలలు అనుకుంటా, స్కెల్టన్స్, తల స్కెలిటన్ తల స్కెల్టన్స్, హెడ్స్ అనుకుంటా. స్కెలిటన్స్. హెడ్స్ స్కెల్టన్స్. అదే. హెడ్. చాలా ఇంట్రెస్టింగ్. డీటెయిలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే డీటెయిలింగ్ మందాకిని చేశాడు. పోస్టర్ కూడా కొంచెం ఇట్లానే కేవ్స్ లో ఏదో ఉన్నట్టు వస్తుంది. అవును అవునవును. అవును. ఐ థింక్ కాదు బ్రో, ఇక్కడ ఇక్కడ చూడు, లెఫ్ట్ లో కొంచెం మిడ్ మిడ్ పార్ట్ లో ఒకసారి జూమ్ చేయండి చెప్తాను. ఆ అదిగోండి అక్కడ ఆ కేవ్స్ ఉన్నాయి కదా, ఆ సేమ్ కేవ్స్ దగ్గర పోస్టర్ ఉంటది లో కదా కేవ్స్. పోస్టర్. యా, సేమ్. నాకు తెలిసి టైం లైన్ వేరు అనుకుంటా. ఇది మేబీ ముందు ఇది జన్మ, ప్రెసెంట్ టైం లైన్ అది అయి ప్రెసెంట్ ఉంటదిరా. అనుకుంటాను. ఇదంతా ప్రెసెంట్ అయి ఉంటది. అంతే, ఇదంతా ప్రజెంట్ అయి ఉండాలి. షీఈస్ సమ్ ఏజెంట్ మేబీ. మేబీ. మీకు అన్నిటికన్నా ఒక ఒక లీక్డ్ వీడియో చూసారా మీరు? అందులో కుంభ, అదే ఐ మీన్ పృథ్వీరాజ్ కూర్చొని ఉంటారు, ఉమ్. అదే అదే. కొన్ని వెనకాల నుంచి ఒక ఆర్మీ డ్రెస్ వేసుకున్న ఒక సోల్జర్ ఇలా తోస్తూ ఉంటాడు, ఇలా మోకాల మీద కూర్చుంటాడు. ఆ లీక్డ్ వీడియో చూసారా మీరు? యా, యా, చూసినాను. యా. అది అది అక్కడి నుంచే అదే పోస్టర్ ఇచ్చినట్టున్నాడు యా కుంభ. యా యా, ఉమ్. అదే అనిపించింది ఇక నాకు. ఎట్లాగో రివీల్ అయిపోయింది ఒకటి అని చెప్పి అది పెట్టేసి ఉంటారు బయటకి. అందరికి తెలిసిందే, సర్ప్రైజ్ అందాం అలవాటు, ఇంకెట్లా అలవాటు సర్ప్రైజ్ అన్నాడు. సర్ప్రైజ్ అంటే జనాలు చెప్తా కొడతారు. అసలు ఇది ఈ ఈ విజువల్ అసలు క్రేజీ ఇది అనిపించింది. క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఇది. అంటే ఎన్నిసార్లు చూసినా రామాయణము మళ్ళీ చూస్తుంటే మళ్ళీ గూస్ బంప్స్ వస్తానే అదే ఉంటాయి. అదే చెప్పాను. అసలు ఆ గ్లిమ్స్ లో కూడా ఆ సౌండ్ తోని ఆ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నాడు? హనుమంతుడు తోక మీద చారియట్ ఏంది? మళ్ళీ అరే ఆ పడతారా చారియట్ నడుపుతున్నారు. పడతారా అంటాడు పృథ్వీరాజ్. ఆ chariot- కాదు బ్రో, వెనకలు ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి. ఏయ్, ఒక వీల్ చైర్ లాగా ఉంది. చైర్ రా, ఇక్కడ వీల్ వీల్ చైర్ చైర్ లా లాగా ఉంది. ఒక లైక్ నాకు తెలిసి ఇది పృథ్వీరాజ్ అనుకుంటా. కొంచెం ఇటు సైడ్ జరుపు. అంటే అది జస్ట్ ఒక విగ్రహం అయి ఉండొచ్చు కదా, లైక్ ఒక అదే స్టాచ్యూ, అదే స్టాచ్యూ మీద జస్ట్ వీళ్ళు ఇట్లా ట్రావెల్ సమ్ పాత్ వే ఎంట్రన్స్ లేదు ఏదైనా లేదు, ఉండొచ్చులే. నాకైతే ఆ కుంభా చైరే నాకైతే వాడే నాకు అనిపిస్తుంది. కుంభ అదే అలానే సేమ్ అంటే ఆ ఇట్లా చారియట్ అనిపిస్తుంది. డ్రైవర్ మహేష్ బాబు ఉమ్. అట్లా పోస్టర్ కూడా మహేష్ బాబు పోస్టర్ లానే యా. అనిపిస్తుంది. అరే అదే ఫక్, నా చార్జ్ బా- 2 minutes. ఇప్పుడు ఏంటి కృష్ణుడు రిఫరెన్స్ అంటావా? అన్నొద్దులే రిఫరెన్స్లు, ఏది పడుతుంది వేసుకుంటే కష్టం అయిపోద్ది. ఆల్రెడీ రాముడు అన్నారు, నువ్వు కృష్ణుడు అనకి ఇప్పుడు. ఒక దగ్గర నేను అది కూడా చదివా తెలుసా, ఎక్కడో ఆ పోస్టర్ సమ్ ఏదో ఒక పోస్టర్ నుంచి ఇలా ఫస్ట్ రాముడు అన్నాడు, నెక్స్ట్ కృష్ణుడు అన్నాడు, అంటే జనాలంతా హైప్ తో పోతారు అని చెప్పి. అసలు విజువల్ చూడు, అసలు ఈ పాటలో మ్యూజిక్ కూడా కిరాని అసలు మ్యూజిక్ చాలా బాగుండే. హ్యాన్స్ జిమ్మర్ అంటాం ఇంకా. నెక్స్ట్ ఫోటో ఉన్నారా? అయిపోయినాయి. ఉమ్. ఇదేరా ఆ, అసలు ఇదయ్యా అసలు నేను చూసి ఓకే రాముడు ఓకే అనుకున్నా. బ్రో లాస్ట్ లో రాముడు మహేష్ బాబు అన్నట్టు మైండ్ పోయింది. మహేష్ బాబు ఏంది, రాముడు ఏంది రా అని. ఇది అది కాదు. హైప్ అసలు ఇట్లా అరే అదేగా.
ఒక కాదు, నిమిషం షాక్ల మీద షాక్లు, షాక్ల మీద షాక్లు తట్టుకోలేకపోతుండే. అది కాదు వినండి. ఇది ఇది రావణ్ అయితే కాదు, ఇది కుంభకర్ణ. రావణ్ కుంభకర్ణ అదే ఏ, యా అదే ఇదొక థియరీ చదివిన నేను. కుంభకర్ణకి రాముడు చంపడంట, చంపకుండా హ్యాండ్స్ అండ్ లెగ్స్ చాప్ చేసేసి వదిలేస్తాడంట. లైక్ ఓకే లేవకుండా అయిపోతాడంట కుంభకర్ణుడు. సో అది అట్లా అని వాడు అట్లనే బతికి 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 మళ్ళీ లాస్ట్కి అట్లా కుంభ ఈస్ బ్యాక్ అగైన్ అన్నట్టు ఏమన్నా చూపిస్తాడేమో అని ఒక థియరీ చదివిన. ఇంకోటి అంటే మేబీ కుంభకర్ణుడికి టూ సన్స్ ఉన్నారు. 2 సన్స్ ఉన్నారు, అవును. కుంభ వికుంభ అని ఏదో ఇంకోటి ఇంకోలా కూడా దీన్ని తీసుకోవచ్చు కదా. ఇప్పుడు కుంభకర్ణుడు అలా ఏదన్నా మధ్యలో అంటారా? అంత లేదంటారా? తెలియదు. అది తొందరలే మరి కానీ ఇంకా అసలు ఆ రాముడి నుంచి స్టాండ్ చూసినా అది అన్ని వారణలతో చేశారు ఇక వానర సైన్యం అదే స్టాండ్ అయ్యా రిఫరెన్స్ అయ్యా అసలు. రోబో టైప్. మొత్తం అసలు డీటెయిల్స్ మాత్రం చాలా బాగా చేసి బేసిక్లీ యానిమేషన్ సీన్స్ రా ఇవన్నీ. ఒక్కొక్క సీన్ కి అందుకే అంత టైం పట్టినట్టుంది మరి. బాగా హై క్వాలిటీ సీన్స్, అన్ని డీటెయిల్స్ కూడా పెట్టి. అదే ఎడిట్స్, పర్ఫెక్షన్, బేసిక్ గా పర్ఫెక్షన్. రామాయణంలో ఒక ఎపిసోడ్ షూట్ చేయడము అని మాట్లాడాడు మరి రాజమౌళి. చేస్తారంట, అయిపోయిందంట. మరి అసలు రామాయణం అది కూడా ఫ్రమ్ రాజమౌళి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అదొక్కటి రామాయణంలో ఒక పార్ట్ మళ్ళీ వెళ్ళిపోతుంది. రామాయణంలో ఒక పార్ట్ అన్నాడు. అదే ఉన్నాయా, అయిపోయినా ప్రణయ్? క్రేజీ. ఫైనల్ ఇది ఇది దా లుక్ అంటే ఇది చూసి ఓల్డ్ మహేష్ బాబు బ్యాక్. ఆ రేజ్, ఆ ఇంటెన్సిటీ అసలు నెక్స్ట్ లెవెల్. ఇదే అయినట్టుంది కదా, ఈ షూట్ కూడా అయినట్టుంది. నేను చూసింది మహేష్నా లేదా శివుడ్నా అని అనుకున్నా అని ఆయన చెప్పారు కదా. రాజమౌళి వాళ్ళ నాన్న, ఆయన పేరేంటి మర్చిపోయినా. లేదు విజేంద్ర ప్రసాద్ అది విజేంద్ర చెప్పలే కదా. ప్రసాద్. ప్రసాద్ ఆయన అన్నారు ఇట్లా, నేను చూసింది రాజమౌళి విజేంద్ర ప్రసాద్ ఎవరో అన్నారు, నేను చూసింది మహేష్నా నిజంగా రుద్రుడే వచ్చిండా అన్నట్టు చేసిండు, అసలు జీవించేసిండు అని చెప్పి. అది యాక్షన్ సీక్వెన్స్ అన్నాడు. అవును, విజయేంద్ర ప్రసాద్ అన్నాడు యాక్షన్ సీక్వెన్స్ లో అన్నాడు. ఐ థింక్ దిస్ ఈస్ ద యాక్షన్ సీక్వెన్స్, ఇదే అనుకుంటేవారు. అనుకుంటా టెంపుల్ దగ్గర ఫైట్. అసలు నేను ఏదో ఇండియానా జోన్స్ అంటే మొత్తం అట్లా కౌబాయ్ మొత్తం గుర్రాలు ఇట్లాంటిది ఏదో ఉంటది అనుకున్నాను. ఇట్స్ రాజమౌళిస్ కాంప్లెక్సిటీస్ వి కెనాట్ డీకోడ్ కానీ ఇట్. ఫుల్లీ సాటిస్ఫైడ్ అబ్బా ఫస్ట్ లుక్ తోనైతే. అసలు మామూలు చాలా ఫస్ట్ టైం అనుకుంటా మహేష్ బాబు ఫస్ట్ లుక్ కి ఇట్లా సాటిస్ఫై అయిపోయి. సీరియస్లీ గుర్రు కూడా బాగుండే కదరా మరి అట్లాంటి. ఆఫ్టర్ 1 and ఒక్కడే పోస్టర్. యా, అంటే చాలా టైం తర్వాత. ఎక్కడ బ్రో అసలు ఇవన్నీ ఆ సర్కార్ వారి పాట ఒకటి, సర్లేరు నీకెవరు ఒకటి, అసలు అబ్బో డిసప్పాయింటింగ్. ఏముండవు అన్ని సేమ్ మనం ఏదో టెంప్లెట్ కాపీ పేస్ట్. మనం ఏదో బ్యాంక్ సినిమాకి వెళ్ళిన సర్కార్ వారి పాట. దాని మీద కూడా కామెడీ రాజమౌళి దాంట్లో టెంపుల్ మీరంతా జాగ్రత్త ఉండాలి అని యానిమల్స్ కి చెప్తాడేమో అని చెప్పి ఎన్ని నాకు ఇప్పుడు ఒకటి భయం ఏంటి తెలుసా, ఎంత రాజమౌళి ఉన్నా మన బాబు ఎక్కడ ఒక మెసేజ్ వదులుతాడేమో అని చిన్న భయం. ఇంకా వద్దన్నా, అయ్యయ్యో వద్దన్నా. అది కాదు, రాజమౌళి చెప్పిండు కదరా, ఇప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు అందరు ఫోన్లు వాడినా కానీ మహేష్ బాబు అసలు షూటింగ్ వచ్చేటప్పుడు ఫోన్ కార్లో పెట్టేసి షూట్ 10 hours ఉన్నా కానీ 10 hours షూట్ చేసిన తర్వాత ఎప్పుడైతే కార్లోకి రిటర్న్ వెళ్తారో అప్పుడు మాత్రమే పట్టుకుంటాడంట ఫోన్. అంటుండే రాజమౌళి ఇట్లా మహేష్ బాబుకు ఉన్నంత డెడికేషన్ ఉండాలి. మెసేజ్ ఇస్తే ఇక మూవీలో అందరు సాయిరామ్ సాయిరామ్ అంటూ బయటకు వచ్చేద్దామే, ఇంకేం చేసేది లేదు. ఇంత చూసినాక మెసేజ్ ఓరియంటెడ్ అయితే కాదురా. 2010 మేలో ఒక ట్వీట్ ఉంటది బాబుది, ఫైనల్లీ వీఆర్ వర్కింగ్ విత్ రాజమౌళి అని చెప్పి. 25 years, ఇప్పుడు 15 years 2025 ఇప్పుడు అవుతుంది అది. కానీ
ఎగ్జైటెడ్. ఎంత ఎంత లార్జ్ స్కేల్ లో ఎట్లుంటది అని, ఇంత గ్లిమ్స్ లోనే అంత డీటెయిలింగ్ ఉంటే 2.5 సినిమాలో ఎంత డీటెయిలింగ్ ఉంటది, ఏడు ఎంత CGI చేస్తారు. కరెక్ట్ డేట్ కి వస్తే చాలు మ్యాన్. అదేగా. నాకు నమ్మకం లేదు దొరా. కాదు. ఆస్ట్రాయిడ్ సంభవం ఏదో వచ్చే లోపు వస్తే సరిపోద్ది. కాదు, ఈ OG2 ఈ మిగతా 2 సెకండ్ పార్ట్లన్నీ తీసేదాకా కూడా వదలకుండా సెకండ్ ఉంటే ఏంటి, KGF 3, పుష్ప 3 వస్తాయేమో అని భయం. కాదు, సలార్ 2 మర్చిపోయారు. సలార్ 2. అమ్మని అమ్మ సలాట్ ఒకటి ఉంది ప్రభాస్ కదా. అయితే అన్ని ఉన్నాయి 2లు, కల్కి 2, సలార్ 2. కాదు, ఆ, ప్రభాస్ ఎవరో డాన్స్ మాస్టర్ తో సినిమా తీస్తా అని ఏదో అవును, ఫిక్స్ ఏదో కొత్త అయినట్టుంది. న్యూస్ వచ్చినట్టుంది. ఆయనకేంటయ్యా, రెబెల్ స్టార్, రెబెల్ వుడ్ అంటారు. వరుసగా కాదు, ఎవరు పేరు పెట్టిండి లైన్ లో సినిమాలు. అదే కదా. ఎవరితో ఎవరు ఎవరితో తీసినా సినిమా తీసినా తీయకపోయినా నేను తీస్తా అన్నట్టు ఫిక్స్ అయిపోయాడు ప్రభాస్. కాదు, మన సందీప్ ఆ, బాబీ తర్వాత సందీప్ రెడ్డి వంగతో తీయాలి. అదే మా సందీప్ రెడ్డి intense వంగతో అసలు. ఉందన్నారు మా యాక్చువల్లీ. చాలయ్యా, చాలయ్యా అంటది. జీవితానికి జాలు అనిపిస్తది ఇక. సందీప్ రెడ్డి నా వంగతో ఏదో కా అనుకున్నారు కదా పేరు కూడా, డెవిలా. డెవిల్ అన్నారు. డెవిల్ అన్నాడు ఇక్కడ కానీ అది ఒప్పుకోలేదు, ఏదో సంథింగ్ ఏదో అయింది కదా అది. లేదు ఒప్పుకున్నారు కానీ వీడు స్టోరీ ఇది ఇది క్యారీ చేసేదానికి టైం లేదని అన్నాడు అంత. అదేరా అదొకటి ఉంది స్పిరిట్. కదా, ఈ స్పిరిట్ రాజమౌళి కూడా తర్వాత 2027 డిసెంబర్ లోనో ఇప్పుడు అంటున్నాడు వాటి వరకు. రాజమౌళి తర్వాత తీస్తే ఫ్లాప్ అనేది ఒకటి ఉందిగా మళ్ళీ. అదొకటి ఉంటదిలే. అది బ్రేక్ చేసాడు రామ్ చరణ్ అని చెప్తారు. రాజన్ కాదు, ఎన్టీఆర్ అన్నారు దేవరా. ఎన్టీఆర్ రామ్ చరణ్ బ్రేక్ చేయలేకపోయిందిలే పాపం. రామ్ వచ్చింది చరణ్ కదా పాదఘట్టం. పాదఘట్టం అయింది, గేమ్ చేంజర్ అయింది. ఇంకా అమ్మో గేమ్ చేసి అది ఓకే వద్దులే, మళ్ళీ కాంట్రవర్సీస్ వస్తాయి. వద్దొద్దు. మనం కట్ట బానిస, అందరు అదే, మనోళ్ళే అదే. ఇప్పుడు. అదే TFI మనదే. అందరు మనోళ్ళే బ్రో. మొత్తానికైతే అదయ్యా, బాబు అంటే బాబే, జై బాబు అనాలి. ఒక్కరికే బాబు. జై బాబు. ఓకే, సో వీడియోలో అంతా అయిపోయింది, ఆల్రెడీ 20 minutes అవుతుంది. జస్ట్ ఇట్లా వార్నింగ్లు సింహం పైన వస్తున్నాయి. ఇట్లా ఒక స్లాబ్ ఉంటుంది చూడు, బాబు స్లాబ్. ఆ స్లాబ్ ఒకటి సింహం వేసిన చాలు ఇంకా. ఆడ అంటాడు ఓకే. కదా రణబీర్ కపూర్ వచ్చి జై బాబు. అదే రణబీర్ కపూర్ రాముడు తర్వాత మన బాబు రాముడు. అంతే. అటు బాబుని బాలీవుడ్ రాముడు సూపర్ లాగా స్టార్. చూసిన తర్వాత కష్టమవుతుంది అందరికి అసలు ఊహించుకోవడం. అసలు ఈవెంట్ లో ప్రియాంక చోప్రా చూడాలి, అసలు స్టేజ్ పైకి ఎక్కి అందరు బాబు బాబు అరుస్తుంటే బాబు బాబు అని అరుస్తుంటే పాపం ఏమంటారు రా మరి ఇంకా. చాలా క్యూట్ గా అసలు. పిచ్చెక్కిపోయి ఉంటది ప్రియాంకకి ఇంత నాయిస్ లా. ఇంత అదే బాబు రా బాబు చాలా ఫ్యాన్స్. చాలా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తుంది ఆ సినిమాకి. అందరూ దాహంతోనే ఉన్నారయ్యా, అదే దాహాన్ని తీర్చాడు రాజమౌళి. హాలీవుడ్ లో $2 billion $3 billion కలెక్షన్ కూడా ఇంత జనాలు రారేమో మరి. జనాలు అయితే రా పక్క. జనాలు రారు, మన దగ్గర వచ్చినట్టు ఎక్కడ వస్తారు మన జనాలు? దగ్గర ఉన్నట్టు ఉండదు. మన రాజమౌళి అసలు మొన్న ఎపిక్కే ఇంత కష్టపడిపోయిండు. అసలు మ్మ్. అది అట్లా ఆలోచిస్తుంటేనే ఇట్లా నిద్ర పడతలేదు అసలు. తిండి తినబుద్ధి అయితలేదు, ఏంది ఇదంతా అన్నట్టు. క్రేజీ. ఇంకా ఆయన ఇచ్చేస్తాడులే, మనకేం టెన్షన్ ఏం లేదులే కానీ. జస్ట్ మధ్యలో అది 1 వస్తుందేమో year మరి. ఆగాలంతే. జస్ట్ 1 year ఆగాలంతే. వన్ అనేది ఎటర్నల్ వారా హైలీ ఐడియల్ అయ్యా. 1 year కష్టం మధ్యలో ఎటర్నల్ వాల్ వస్తుందేమో కదా దాంట్లో. బట్ ఈయన కాదుగా డైరెక్టర్. ఈయన స్టోరీ అనుకుంటా. సో ఓకే, ఇంతటితో సమాప్తం చేద్దాం. ఓకే ఓకే ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ Okay, చేసుకొని ఛానల్ కి అందరూ, ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఆ రావణ్ చెప్పండి. ఫర్ యూకి అన్సబ్స్క్రైబ్ చేసి మోడీ రావణ్ ఫర్ యూ లాంటి థియరీలు కావాలంటే కూడా మనం తీసుకొద్దాం, కానీ ఇప్పుడే వద్దు గైస్. కొంచెం కొంచెం మీరు రీచ్ ఇస్తే మనం కొత్త కొత్త క్రియేటివ్ కొత్త అన్ని థియరీలు దాచాం లోపల, ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఏదో రీసెంట్ గా సినిమా వచ్చింది, స్నో సినిమా తీరి. వద్దులే, నీకు కావాలంటే మనము ఆది పురుష్ నుంచి రీసెంట్ గా వచ్చిన కన్నా పవర్ కూడా థియరీలు రాసుకోవచ్చు. కాదు, అన్ని సినిమాలు కలిపేయచ్చు కూడా. మన బాబు వర్సిటాలిటీ రాదు ఇంకా.
బాబంటే ఓకే బాబేరా. మొత్తానికి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి, యో, మమ్మల్ని గ్రో సబ్స్క్రైబ్ టు అవ్వనివ్వండి. ఛానల్. జై ఎస్, బాబు. రీచ్ ఇస్తే ఇట్లాంటివి బాగా చేద్దాం జై ఇంకా బాబు వీడియోస్. అనాలి. కమెంట్ లో యా, బాబు జై బాబు. చెప్పండి, జై బాబు జై కమల జై కమెంట్స్ నింపేయండి జై బాబుతో. ఓకే చలో, బాయ్ బాయ్ మీట్ యూ నెక్స్ట్ వన్. బాయ్. బాయ్. బాయ్ గైస్.